నమస్తే అండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు, హైకోర్టు అడ్వకేట్ అండి. ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా కానీ పబ్లిక్ సర్వెంట్స్, వెదర్ హీజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అనుకోని పరిస్థితులలో ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్లో ఉంటూ ఒక అనుకోని పరిస్థితుల్లో ఏమైనా సరే మరణం సంభవించినప్పుడు ఈ కంపాషనేట్ స్కీమ్ అనే దాన్ని ఇన్వోక్ చేసి ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, దీనికంటూ ఒక అప్లికేషన్ రైట్ చేయాలి. ఇలా జరిగినప్పుడు వీఆర్ విల్లింగ్ ఫర్ కంపాషనేట్ అపాయింట్మెంట్ అని చెప్పి, వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ కంపాషనేట్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇన్ టైంలో అప్లికేషన్ రైట్ చేయాలి. ఆ ఇన్ టైం అనేది ఎందుకంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year, అంటే 1 year వరకు ఆగాలని కాదు, 1 year లోపు పెట్టాలనేది కండిషన్. ఎందుకంటే నిజంగానే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హైయర్ అథారిటీస్ రిక్వెస్ట్ చేసి, మా కుటుంబ పరిస్థితి ఈ మాదిరిగా ఉన్నది, కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వద్ద జాబ్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్లో సోన్సో డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఫలాని కారణం వల్ల మరణించి ఉన్నారు, కాబట్టి అతనికి సర్వీస్ ఇంకా ఇంత మిగిలి ఉన్నది, కాబట్టి కుటుంబంలో ఒక భార్యకి కానీ లేకుంటే చదువుకున్న కొడుకు కానీ ఇట్లా రిక్వెస్ట్ లెటర్ లాగా ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. ఆ రిక్వెస్ట్ లెటర్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year లోపల మీరు పెడితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీరు 3 yearsకో 4 yearsకో పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద మాకు జాబ్ రాలేదని చెప్పి క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు ఒక గ్రౌండ్ ఏమని తీసుకుంటారంటే కనుక నిజంగానే కుటుంబంలో ఆర్థికంగా అంత ఇబ్బందికర పరిస్థితి అయితే కనుక ఇంతకాలం ఎలా సర్వైవ్ అయ్యారు అనేది అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. కోర్టులలో ఓసారి లేకంటే వాళ్ళు రాసిన ఆర్డర్లలో రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి ఇన్ టైంలో అప్లికేషన్ రైట్ చేయాలనేది మీరు చాలా మస్ట్ అండ్ షుడ్గా కేర్ఫుల్గా ఉండి మీ ఇబ్బందులు మీరు ఉండొచ్చు ఆ సమయాల్లో, కానీ ఇన్ టైంలో అప్లికేషన్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా సరే ఒక రిప్రజెంటేషన్ హైయర్ అథారిటీస్కి రిక్వెస్ట్ లెటర్గా పెట్టి దాన్ని ప్రూఫ్ మీ దగ్గర ఉంచుకోవాలి. కవరింగ్ లెటర్ లాగా వాళ్ళకి ఇచ్చి అందులో జిరాక్స్ కాపీ మీద ఇన్సిల్ వేయించుకోవాలి మీరు, కాపీ రిసీవ్డ్ అని చెప్పి. అదర్వైజ్ మేక్ ఇట్ యాజ్ ఏ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి అక్నాలజ్మెంట్ తీసుకొని దాని తర్వాత మీరు లీగల్గా పర్సూ చేయొచ్చు. ఎందుకు ఎంప్లాయ్మెంట్ రాలేదు అన్న విషయంపై మీరు పర్సూ చేస్తే కనుక ఏమైనా రెమెడీ అర్థమవుతుంది. ఏదైనా సర్క్యులర్ దానికి సంబంధించి లీగల్గా ఏదైనా హర్డల్ ఉందా, ఎంటైటిల్ నాట్ ఎంటైటిల్ అనే దానిపైన తర్వాత విషయం అది. ఫస్ట్ ఇన్ టైంలో అప్లికేషన్ పెట్టాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అటువంటి సందర్భాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక.